ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE అలాగే S24 FE మొబైల్ ఫోన్స్ యొక్క కెమెరా కంపారిజన్ అనేది. ఒకవేళ మీరు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ రెండు మొబైల్స్లో ఏది చూస్ చేసుకోవాలి, అది కూడా ఎక్స్పెషల్గా కెమెరా పరంగా అంటే ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఈ వీడియోలో ఫొటోస్ అలాగే వీడియోస్, అది కూడా డేటింగ్ కండిషన్, నైటింగ్ కండిషన్, డిఫరెంట్ జూమ్ లెవెల్స్ అయితే క్యాప్చర్ చేశాను. అవన్నీ మీతో షేర్ చేసుకుని దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి సైడ్ బై సైడ్ కెమెరా కంపారిజన్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ది. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రమే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన కెమెరాస్ అన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి. కానీ ఈ రెండు మొబైల్ ఫోన్లో ఉన్న చిప్ సెట్ డిఫరెన్స్ వల్ల ఓవరాల్గా మనకి ఏదైతే ఫైనల్గా ఇమేజ్ కానీ వీడియో కానీ వస్తుందో అది ప్రాసెసింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అది మీరు కొద్దిసేపట్లో చూడబోతున్నారు. ఈ రెండు మొబైల్స్ మనకి అప్ టు 30x ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలవు జూమ్ చేసుకొని. జూమింగ్ ఆప్షన్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో. ఇంకోటి, నేను ఈ రెండు మొబైల్ ఫోన్స్ని ఒక ట్రైపాడ్ మీద పెట్టి అయితే క్లిక్ చేశాను. ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడానికి అనమాట. టైమింగ్ పరంగా, ఫ్రేమింగ్ పరంగా, అలాగే స్టెబిలిటీ పరంగా. ఫస్ట్ డేటింగ్ కండిషన్స్తో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసినది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు టెక్స్ట్ కూడా స్క్రీన్ మీద ఎంత జూమ్లో అయితే క్లిక్ చేశాను అని. ఈ 0.6x ఫోటో అనేది చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది S24 FEలో S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక 1x ఫోటో అంటారా, రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే క్యాప్చర్ చేసాయి. బట్ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే S25 FEలో ఓవరాల్ పిక్చర్ అనేది ఎక్కువ సాచురేట్ అయితే అయిపోయింది అనమాట. అంటే కలర్స్ ఎక్కువ బూస్ట్ అయితే అయిపోయాయి. దీనివల్ల ఏంటంటే మనకి చాలా వామ్గా అయితే కనిపిస్తుంది ఫోటో అనేది. అంటే కొంచెం ఎల్లోయిష్, కొంచెం ఆరెంజిష్ ఆ విధంగా అనమాట. ఈవెన్ 2x ఫొటోస్ కూడా సేమ్ అదే విధంగానే ఉంది. కానీ S24 FE అయితే ఇమేజ్ని కొంచెం బాగా షార్పెన్ చేసింది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక 3x ఫోటో అంటారా, క్వాలిటీ పరంగా రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే క్యాప్చర్ చేసాయి. బట్ స్టిల్ సాచురేషన్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక 30x ఫోటో చూసుకున్నట్లయితే కొంచెం క్లియర్గా అయితే ఉంది S24 FEలో S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. మీకు ఇంకా క్లారిటీ కోసం మీరు ఇక్కడ గ్రిల్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఒక బిల్డింగ్లో ఉండేటివి మీకు S24 FEలోనే కొంచెం క్లారిటీ అయితే ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఇంకొక లొకేషన్లో తీసినవి అనమాట. నేనైతే బిల్డింగ్సే ఫోకస్ చేస్తున్నాను. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఈ హౌసెస్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ స్ట్రక్చర్స్ అయితే బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేయడమే కాకుండా మనకేంటంటే కలర్స్ అవ్వచ్చు, ఇకపోతే డిజైన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల మనం ఏదైనా డిఫరెన్స్ అనేది స్పాట్ చేయాలి అంటే కెమెరా క్వాలిటీ పరంగా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు కూడా చాలా బాగా అయితే అర్థమవుతుంది. చాలామంది కామెంట్లు అడిగారు అంటే బయటకు వెళ్ళి కూడా ఫొటోస్ అవన్నీ క్లిక్ చేయమని చెప్పని. ష్యూర్, నేను నెక్స్ట్ రాబోయే రివ్యూస్లో అలానే చేస్తాను. బట్ ఇవైతే నేను ఆల్రెడీ షూట్ చేసాను కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇకపోతే అప్ టు 3x వరకు ఫొటోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి రెండు మొబైల్ ఫోన్స్లో. అండ్ ఈవెన్ మీరు సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా షేర్ చేయొచ్చు, ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో. ఇంకోటి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 10x ఫోటో కొంచెం ఎక్కువ డీటెయిల్గా అయితే కనిపిస్తుంది S24 FEలో. నన్నైతే చాలా సర్ప్రైజ్ అయితే చేసింది ఈ మొబైల్ ఫోన్ అనేది. అదే కాకుండా ఈవెన్ 30xలో కూడా సేమ్ ఇదే రిజల్ట్స్ అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రెండు మొబైల్స్లో ఉన్న డిఫరెంట్ చిప్ సెట్స్ అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ అనమాట. ఈవెన్ దో ఇవి ఎగ్జినోస్ చిప్ సెట్స్ అయినా కూడా బట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అవ్వడం వల్ల మనకి ఈ ఓవరాల్ అవుట్పుట్ అనేది ఇమేజ్ కానీ వీడియోస్ కానీ డిఫరెంట్గా అయితే వస్తుంది. అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ పరంగా కూడా చాలా జరుగుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ఇవన్నీ కూడా వీళ్ళు అడ్జస్ట్ చేసేయచ్చు అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా. చూద్దాం ఫ్యూచర్లో ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తారు ఏంటి అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఇమేజ్, అది కూడా డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో కొంచెం బ్రైట్గా అయితే ఉన్నాయి S24 FE మొబైల్ ఫోన్లో. ఈవెన్ దో మనకి ఈ రెండు మొబైల్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్ సేమ్ అయినా కూడా. ఇక్కడ కనిపిస్తున్నది సెల్ఫీ ఫొటోస్, అదే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసిన ఫొటోస్, అది కూడా పోర్ట్రేట్ మోడ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి S25 FE మొబైల్ ఫోన్లో. అది బ్యాక్గ్రౌండ్ అలాగే ఫోర్గ్రౌండ్ సపరేషన్ చేస్తున్న టైంలో. ఇంకోటి, ఈ రెండు మొబైల్స్లో ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. ఈ ఇమేజ్లో కూడా మీరు క్లియర్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు, ఎర్రర్స్ అనేది. దీని అర్థం S24 FE సూపర్ పర్ఫెక్ట్, అలాగే S25 FE మరీ అంత లేదని కాదు. ఇదేంటంటే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూస్ మనం ఎక్కువ S25 FEలో అయితే నోటీస్ చేస్తున్నాం. ఈవెన్ S24 FEలో కూడా ఉన్నాయి, అవి చాలా మైనర్గా అయితే ఉన్నాయి. ఇంకోటి, ఈ ఇష్యూస్ అనేది మనకి ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి రావట్లేదు అనమాట. అది మేబీ అది ఆప్టిమైజేషన్ వల్ల అవ్వచ్చు, లేకుంటే సీన్ డిటెక్షన్ వల్ల. బోల్డ్ అనే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, చాలా క్లీన్గా వచ్చిన ఇమేజ్ రెండు మొబైల్ ఫోన్స్లోను. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా ఒక మనిషి ఉండి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారంటే S24 FEలో మనకి చాలా సాచురేషన్ అయితే అయిపోతుంది. S25 FE మనకి చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా S25 FE
ఫోటోస్ అయితే నచ్చాయి. ఇప్పుడు చూడండి వీడియో డిఫరెన్స్ అనేది రెండు మొబైల్ ఫోన్స్లో సైడ్ బై సైడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో వీడియో క్వాలిటీ అండ్ ఈవెన్ లైటింగ్ కూడా చేంజ్ అయితే అవుతుంది బికాస్ దీంట్లో ఉన్న అపేచర్ వాల్యూస్ వల్ల అనమాట. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు S24FE బ్రైట్గా కనిపిస్తుంది డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో, కొన్నిసార్లు S25FE బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇక వీడియోస్ పరంగా కూడా అప్ టు 3x జూమ్ రేంజ్ వరకు మీకు పర్ఫెక్ట్గా క్వాలిటీ ఫుటేజ్ అయితే వస్తుంది అనమాట. దాన్ని దాటి వెళ్తున్నారంటే మీకు లాస్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇక 10x అంటారా, 10xలో వీడియో క్వాలిటీ నాకైతే కొంచెం బెటర్గా అయితే ఉంది S24FEలో కంపేర్ చేసుకున్నట్లయితే S25FEతో. ఈవెన్ ఈ వీడియో ఎగ్జాంపుల్లో కూడా మీరు క్లియర్గా డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో వీడియోస్ రికార్డ్ చేసినట్లయితే డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో ఏ విధంగా ఉంటుంది అని. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి 4K 60 FPSలో కాకుండా 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది. అది కూడా బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి 0.6x మోడ్లో. ఒకవేళ మీకు 60 FPS రికార్డింగ్ చేసుకోవాలంటే 0.6x మోడ్లో నో గైస్, ఈ ఆప్షన్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్స్లో. సో ఓన్లీ మీరు 1x జూమ్ నుంచి అయితే 60 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదర్ 4Kలో అవ్వచ్చు, 1080pలో అవ్వచ్చు. బట్ ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న టైంలో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియో అనేది కొంచెం డల్గా అయితే ఉంది, అంటే చాలా బ్లాక్ అయితే కనిపిస్తుంది పిక్చర్ అనేది S24FEలో. చెప్పాను కదా దీనికి మెయిన్ రీజన్ ఏంటని, సో అదే అనమాట. ఇప్పుడు వచ్చేసి 1x మోడ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను, చూద్దాం ఏ విధంగా కనిపిస్తుంది వీడియో అనేది. ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది, అది కూడా 1x మోడ్లో. ఇకపోతే వీడియో క్వాలిటీ వచ్చేసి 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్వాలిటీ అనేది. ఇకపోతే మీరు కావాలనుకుంటే జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ మొబైల్లో. సో అప్ టు 12x వరకు ఉంది. నేను కొద్దిసేపట్లో చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది జూమ్ అనేది కూడా సేమ్ ఇదే ఏరియాలో, సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్స్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే 1x మోడ్ ఆర్ అప్ టు 3x మోడ్ వరకు పర్ఫెక్ట్ అనమాట. ఈ మొబైల్ ఫోన్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ 3x మోడ్లో అంటే ఒకవేళ ఆపోజిట్ లెవెల్ పర్సన్ ఉన్నాడు అంటే ఆ మొబైల్ హ్యాండ్లో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నారు, లేకుంటే మీరు లాంగ్ షాట్లో ఎక్స్టర్నల్ మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా 3x మోడ్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఒకవేళ మీరు హ్యాండ్ హెల్డ్ అంటే జస్ట్ చేతిలో పట్టుకొని లేకుంటే ఒక హ్యాండ్ అంత డిస్టెన్స్లో మొబైల్ పెట్టి రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే 1x మోడ్ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చూసినా కూడా సేమ్ అదే అనమాట. S25FE బ్రైట్గా క్వాలిటీగా అయితే ఉంది, కానీ S24FE సేమ్ అదేవిధంగా డల్గా లెస్ బ్రైట్గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి పోర్ట్రేట్ వీడియో మోడ్ ఏ విధంగా ఉంటుంది అని. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ వీడియోలో రికార్డ్ చేస్తుంది, అది కూడా 4K 30 FPSలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఏ విధంగా ఉంది అని. ఇది అవుట్డోర్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్లో వీడియో రికార్డ్ చేసినట్లయితే. అండ్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సపరేషన్ కూడా అయితే చూడొచ్చు, బ్లరింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని. ఎస్పెషల్గా మనం సడన్గా మూవ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఈ ఏరియాస్ అవ్వచ్చు, లేకుంటే ఈ ఏరియాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. సో ఈ విధంగా అయితే ఉంటుంది క్లారిటీ అండ్ క్వాలిటీ అనేది. ఈ వీడియో కూడా రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే క్యాప్చర్ చేసింది, కానీ సాచురేషన్ అనేది S24FEలో ఎక్కువ అయితే ఉంది S25FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక బ్యాక్గ్రౌండ్ సపరేషన్ అంటారా, రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే చేసాయి అండ్ రెండు కూడా సేమే అనమాట. అండ్ ఈ పోర్ట్రేట్ మోడ్లో మీరు అప్ టు 4K 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయగలరు. ఎటువంటి 60 FPS ఆప్షన్ అయితే లేదు, కానీ నార్మల్ మోడ్లో మాత్రం మీరు 60 FPSలో రికార్డ్ చేయవచ్చు. ఇప్పుడు రండి వీడియో అనేది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది కూడా నార్మల్ మోడ్లో రికార్డ్ చేస్తే ఈ విధంగా వస్తుంది అని. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో, అది కూడా 4K 30 FPSలో. మీరు మ్యాక్సిమం కావాలంటే 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే పోర్ట్రేట్ మోడ్లో కనుక మీరు రికార్డ్ చేసినట్లయితే అది 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ 4K 30 FPS వరకే ఆప్షన్ అయితే ఉంది. సో బెటర్ మీరు ఒకవేళ 60 FPS రికార్డింగ్ కావాలంటే కోర్స్ మీరు నార్మల్ మోడ్లోనే రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఆ పోర్ట్రేట్ మోడ్లో అయితే మనకి ఆ ఫీచర్ అయితే లేదనమాట. కాకపోతే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది, ఎటువంటి ఎక్స్టర్నల్ ఆడియో అయితే రికార్డ్ చేయట్లేదు మైక్ ద్వారా.
సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్వాలిటీ అనేది అవుట్డోర్ కండిషన్స్లో. ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే వీడియోస్ చాలా బ్రైట్‌గా అయితే కనిపిస్తున్నాయి S25 FEలో కంపేర్ చేసుకున్నట్లయితే S24 FEతో. ఇక షార్ప్‌నెస్ పరంగా అంటారా 3x వరకు రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. S24 FE కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తుంది షార్ప్‌నెస్ అనేది వీడియోలో S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ పరంగా అంటే S25 FE మీకు కొంచెం స్లైట్‌లీ బెటర్‌గా అయితే ఉంటుంది S24 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్‌గా డే టైమ్ ఫోటోస్ అండ్ వీడియోస్. ఇప్పుడైతే నైట్ టైమ్‌లో ఫోటోస్ అలాగే వీడియోస్ గురించి చూద్దాం. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి లో లైటింగ్ అదే ఆర్టిఫిషియల్ లైటింగ్‌లో తీసిందనమాట. రెండు మొబైల్ ఫోన్స్ ఓవరాల్‌గా సేమ్‌గా అయితే కనిపిస్తున్నాయి. కానీ S24 FE ఓవర్ ఎక్స్‌పోజ్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పేపర్ మీద అక్షరాలు అనేది అంటే ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోయి మనకి S25 FEలో కరెక్ట్‌గా అయితే కనపడట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి పిచ్ డార్క్ కండిషన్‌లో తీసిందనమాట. నైట్ మోడ్ ఆన్ చేసి సేమ్ ట్రైపాడ్ మీద పెట్టి క్లిక్ చేశాను. S25 FE పిక్చర్స్ కొంచెం అంటే లైటింగ్ ఇంప్రూవ్ అయ్యి క్వాలిటీ అయితే కనిపిస్తున్నాయి. కానీ సాచురేషన్ లెవెల్ చాలా డిఫరెంట్‌గా అవుతుంది రెండు మొబైల్ ఫోన్స్‌లోనూ. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ వచ్చేసి డిఫరెంట్ జూమ్ లెవెల్స్‌లో క్లిక్ చేసింది. అది కూడా నైట్ మోడ్ ఆన్ చేసే అనమాట. ఇకపోతే డిఫరెన్స్ పరంగా అంటే నాకు ఎటువంటి బిగ్ డిఫరెన్స్ అయితే కనపడట్లేదు. ఓవరాల్ పిక్చర్ ఎలా కనిపిస్తుంది ఏంటి క్లిక్ చేసిన తర్వాత అని. ఇక షార్ప్నెస్ పరంగా అంటారా కొన్ని ఏరియాస్లో S24 FE కొంచెం బెటర్గా అయితే ఉంది S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకోటి ఈ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ మీరు ఎప్పుడు నోటీస్ చేస్తారంటే సేమ్ ఇదే విధంగా పక్కన మొబైల్స్ పెట్టి క్లిక్ చేసి జూమ్ చేసినప్పుడే అనమాట. ఒకవేళ మీ దగ్గర సింగిల్ మొబైల్ ఫోనే ఉంది అంటే అఫ్కోర్స్ అందరూ అలానే యూజ్ చేస్తారనుకోండి. సో మీరు ఏం వరీ చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కనిపిస్తున్నది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసిన ఫొటోస్ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు S25 FE చాలా డీసెంట్గా అండ్ కలర్స్ కూడా చాలా యాక్యురేట్గా అయితే క్యాప్చర్ చేసింది. బట్ S24 FEలో చాలా సాచురేషన్ అయితే ఇంక్రీజ్ అయ్యింది. ఈ ఫోటో అనేది నేను స్క్రీన్ ఫ్లాష్ అది కూడా నైట్ మోడ్ ఆన్ చేసి క్లిక్ చేసింది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి ఎటువంటి స్క్రీన్ ఫ్లాష్ నైట్ మోడ్ లేకుండా అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డార్క్గా ఉంది ఎన్విరాన్మెంట్ అని నేను క్లిక్ చేసిన ఫోటో అనేది. సేమ్ అదే లొకేషన్లో ఒకవేళ స్క్రీన్ ఫ్లాష్తో కనుక ఇమేజ్ క్యాప్చర్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి S24 FE కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది. కానీ S25 FE చాలా సాచురేషన్ అయితే చేసింది ఇమేజ్ని అండ్ కలర్స్ అయితే చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు నైట్ టైం కండిషన్స్లో ఈ విధంగా పిచ్ డార్క్ కండిషన్స్లో ఇమేజెస్ క్లిక్ చేస్తున్నారు అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అంటే బెటర్ మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే నైట్ మోడ్ అలాగే స్క్రీన్ ఫ్లాష్ ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఇక్కడ చూడండి మరికొన్ని పిక్చర్స్ నేను క్లిక్ చేసింది డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో. ఇప్పుడు చూడండి కొన్ని వీడియోస్ నేను రికార్డ్ చేసింది సేమ్ ఎన్విరాన్మెంట్లో అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ అలాగే బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది అది కూడా 0.6x మోడ్లో. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని. అండ్ నేను ఇప్పుడైతే 1x అలాగే డిఫరెంట్ జూమ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను సో దట్ మీకు బెటర్ క్లారిటీ అయితే తెలుస్తుంది ఎలా పర్ఫామ్ చేస్తుంది మొబైల్ ఫోన్ అనేది. ఇది వచ్చేసి 1x మోడ్లో రికార్డ్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. నేను ఎటువంటి ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేయలేదు. ఒకవేళ ఆన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అనేది. ఇప్పుడైతే నేను 2x మోడ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఇది 2xలో కూడా మనకి వీడియో క్వాలిటీ పర్లేదు, మరీ అంత దారుణంగా అయితే లేదు. ఇప్పుడైతే 3x మోడ్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి 3x మోడ్. సో ఇక్కడి వరకు అయితే మనకి వీడియో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట కంపేర్ చేసుకున్నట్లయితే. కానీ దీని తర్వాత నుంచి ఎప్పుడైతే మనం దీన్ని దాటి ఎక్కడ జూమ్ చేస్తామో అక్కడంతా మనకి వీడియో అయితే డ్రాప్ అయిపోతుంది క్వాలిటీ పరంగా. మనం మ్యాక్సిమం అప్ టు 12x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్లో. ఇది 12xలో రికార్డ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. కోర్స్ ఇది మరీ అంత గ్రేట్గా అయితే లేదు వీడియో క్వాలిటీ అనేది దానికి. బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట 12xలో వీడియో అనేది. ఇప్పుడైతే నేను మళ్ళీ 1xలోకి అయితే షిఫ్ట్ అవుతాను. సో ఇది 1x మోడ్లో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట.
ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అవుట్డోర్ కండిషన్లో, అది కూడా పిచ్ డార్క్లో. మనకి ఎటువంటి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే లేదు వీడియో పరంగా. ఫొటోస్కి అయితే ఉంది, వీడియోస్కి అయితే మాత్రం ఆప్షన్ అయితే లేదు. ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్లో రికార్డ్ చేసినట్లయితే. ఇక్కడ నాకు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే S25FEలో కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్ వీడియో అనేది. ఈ S24FEలో అయితే మనకి పిచ్ డార్క్ అయితే ఉంది. అండ్ బై ద వే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఫైనల్గా ఈ రెండు కెమెరాస్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకవేళ మీరు కనుక S25FE కెమెరాస్ చాలా బెటర్గా ఉంటాయి S24FE మొబైల్తో కంపేర్ చేసుకున్నట్లయితే, దీనికి స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి నో, మీరు తప్పుగా అయితే అనుకుంటున్నారు. నేనైతే ఎటువంటి మేజర్గా అంటే చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు ఫొటోస్ పరంగా, బట్ వీడియోస్ పరంగా కొద్దిగా అయితే అబ్జర్వ్ చేశాను. ఎస్పెషల్గా ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ ఉండి అంటే వీడియోస్ రికార్డ్ చేస్తుంటాం, అంటే మనం ఉండి రికార్డ్ చేస్తుంటాం చూసారా, ఆ టైప్ ఆఫ్ వీడియోస్ S24FE అనేది కొంచెం డల్గా అయితే కనిపిస్తున్నాయి వీడియోస్ అనేది, మరి అంత బ్రైట్గా అయితే లేదు. సో ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ కోసం పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే S25FE మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. కానీ ఈ ప్రైస్కి అయితే కాదనమాట. ఒక 30,000 to 40,000 రూపీస్ మధ్యలో వచ్చినప్పుడు అయితే తీసుకోండి. ఇక నైట్ టైం ఫోటోగ్రఫీ అలాగే వీడియోగ్రఫీ చూసుకున్నట్టయితే రెండు మొబైల్ ఫోన్స్ ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. నేను చెప్తున్నాను సామ్సంగ్కి ఇది చాలా హై టైం మీరైతే కెమెరా హార్డ్వేర్ని చేంజ్ చేయాలి, ఎస్పెషల్గా ఈ FE సిరీస్లో. ఇక రాబోయే జనరేషన్స్కి ఇప్పుడున్న కాన్ఫిగరేషన్ అనేది డే టైం కండిషన్స్లో ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంది, బట్ నైట్ టైం కండిషన్స్లో చాలా దారుణంగా అయితే ఉంది. సో ఓవరాల్గా వచ్చేసి ఒకవేళ మీరు ఓల్డ్ FE మోడల్ అంటే S23FE కానీ లేకుంటే S24FE యూస్ చేస్తున్నారంటే మీకు ఎటువంటి నీడ్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయడానికి, అన్లెస్ మీకు వీడియోస్ కోసం మాత్రమే అనుకున్నట్లయితే. కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ రెండు మొబైల్ ఫోన్స్ కెమెరాస్ గురించి. ఒకవేళ మీకు కనుక ఏదైనా పర్సనల్ ఒపీనియన్ ఉన్నట్లయితే, అంటే పాస్ట్ మొబైల్స్ యూస్ చేసినప్పుడు కానీ లేకుంటే ఈ మొబైల్ యూస్ చేసినప్పుడు కానీ, అది కింద కామెంట్లు అయితే షేర్ చేసి తెలపండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. నాకు తెలుసు మీరు ఆల్రెడీ ఇప్పుడే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని. ఒకవేళ లేదంటే ప్లీజ్ చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది ఈ వీడియోని చాలా మందికి అయితే పుష్ చేస్తుంది. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ మొబైల్ రిలేటెడ్ వీడియోస్ కానీ లింక్స్ కానీ అన్ని అయితే యాడ్ చేసినా డెఫినెట్గా చెక్ చేయండి ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే. సో అదనమాట వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్ అండ్ టేక్ కేర్.